హలో సినీ ఫ్యాన్స్, న్యూస్ మంత్ర ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో బాక్సాఫీస్ క్లాషెస్ చూశాం. కానీ 2020 సంక్రాంతికి జరిగిన బాక్సాఫీస్ వార్ మాత్రం టాలీవుడ్ రికార్డులను ఒక్కసారిగా షేక్ చేసింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన మాస్ జాతర అంటే ఏంటో చూపించిన సంవత్సరం అది. సంక్రాంతి బరిలో ఇద్దరు బడా స్టార్లు తమ సినిమాలతో బాక్సాఫీస్ని ఎలా కుమ్మేశారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు. ఈ రెండు సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ హిట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆ సమయంలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్ల దగ్గర పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇద్దరు టాప్ హీరోలు, ఇద్దరు స్టార్ డైరెక్టర్లు, ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు, ఇలా అంత డబుల్ ఇంపాక్ట్తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ పండుగ సీజన్లో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరు బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తారు అన్న ఉత్కంఠ అప్పట్లో ప్రతి ఒక్కరిలోనూ ఉండింది. సోషల్ మీడియాలో అయితే అభిమానుల మధ్య వార్ ఒక రేంజ్లో నడిచింది. రెండు సినిమాల పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ రిలీజ్ అయిన ప్రతిసారి ట్రెండింగ్లో టాప్లో నిలిచేవి. ఆ సంక్రాంతి ఫీవర్ ఇండస్ట్రీని ఏ రేంజ్లో ఊపేసిందంటే రెండు సినిమాల టికెట్స్ దొరకడమే గగనమైపోయింది. థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు, అభిమానుల పాలాభిషేకాలు, పూలదండలు ఇవన్నీ చూస్తుంటే తెలుగు సినిమాకు ఒక గోల్డెన్ పీరియడ్ నడుస్తోందా అనిపించింది. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ హైప్ గురించి మాట్లాడుకుంటే అప్పటి పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉండేవి. అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు సంవత్సరన్నర గ్యాప్ తీసుకున్నాడు. తన కెరియర్లో ఎలాగైనా ఒక సాలిడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేతులు కలిపాడు. త్రివిక్రమ్ కూడా అరవింద సమేత సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి భారీ హిట్స్ ఉండటంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్పై ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. బన్నీ ఫ్యాన్స్కి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సక్సెస్ల తర్వాత సాలిడ్ ఫామ్లో ఉన్నాడు. కానీ ఆయన అభిమానులు మాత్రం పోకిరి, దూకుడు లాంటి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ బొమ్మ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. క్లాస్ సినిమాలు చేసి హిట్స్ కొడుతున్న మహేష్ బాబు వింటేజ్ మాస్ అవతార్లోకి మారితే ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్కు చాలా క్యూరియాసిటీ ఉండింది. ఆ టైంలో F2, పటాస్, రాజా ద గ్రేట్ లాంటి వరుస హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ బాబు జతకట్టడం, పైగా ఎప్పుడూ లేని విధంగా మహేష్ ఆర్మీ మేజర్గా ఫుల్ ఎనర్జెటిక్ మాస్ క్యారెక్టర్లో కనిపిస్తాడని తెలియడంతో సరిలేరు నీకెవరు సినిమాపై హైప్ ఆకాశాన్ని దాటేసింది. ఇలా ఇద్దరు హీరోలు తమ అభిమానులకు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో బరిలోకి దిగడంతో ఇండస్ట్రీ వర్గాల్లో, డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఈ క్లాష్ పట్ల విపరీతమైన ఆసక్తి, టెన్షన్ నెలకొంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో జరిగింది. ముందుగా అల వైకుంఠపురంలో సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఈ సినిమా రిలీజ్కి ముందే మ్యూజిక్ సెన్సేషన్ థమనిచ్చిన ఆల్బమ్ హిస్టరీ క్రియేట్ చేసింది. సామజవర్గమన, రాముల రాముల పాటలు యూట్యూబ్లో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో, ఎన్ని మిలియన్స్ వ్యూస్ సాధించాయో మనందరికీ తెలుసు. కేవలం పాటల వల్లే సగం హిట్ గ్యారంటీ అయిపోయింది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి షో నుంచే బంపర్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ మొదలైంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, గుండెను హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, పూజా హెగ్డే గ్లామర్, టబూ రీ ఎంట్రీ, మురళీ శర్మ అద్భుతమైన యాక్టింగ్, అన్నింటికీ మించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లాయి. చాలా మందికి తెలియని మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాలోని బోర్డ్ రూమ్ సీక్వెన్స్, అందులో వచ్చే శ్రీకాకుళం ఫోక్ సాంగ్కు సంబంధించిన డాన్స్ మూవ్మెంట్స్ని కేవలం స్పాట్లో కంపోజ్ చేసి చాలా వేగంగా షూట్ చేశారు. ఆ ఒక్క సీన్ థియేటర్లలో ఎంతటి నవ్వుల పూలు పూయించిందో, ఆడియన్స్కు ఎంత కిక్కిచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఓవర్సీస్లో కూడా అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 262 నుంచి 270 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయగా, దాదాపు 163 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టి మైండ్ బ్లోయింగ్ రికార్డులు క్రియేట్ చేసింది. 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి లాంగ్ రన్లో ఎవ్వరూ ఊహించని అద్భుతమైన కలెక్షన్స్తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్ కెరియర్లోనే మొదటిసారి 200 కోట్లకు పైగా గ్రాస్ క్లబ్లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక సరిలేరు నీటెవ్వరు సినిమా విషయానికొస్తే, జనవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు ఫుల్ లెంగ్త్ మాస్ అవతార్లో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేశాడు. మహేష్ బాబు కామిక్ టైమింగ్, ఆయన ఎనర్జీ స్క్రీన్పై చూసి ఫ్యాన్స్ పూనకాలొచ్చినట్లు ఫీల్ అయ్యారు.
రష్మిక మందనతో క్యూట్ అండ్ ఫన్నీ లవ్ ట్రాక్, లేడీ అమితాబ్ విజయశాంతి గారి పవర్ఫుల్ రీఎంట్రీ సినిమాకు మేజర్ హైలైట్స్గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మైండ్ బ్లాక్, దంగ్ దంగ్ పాటలు, సరిలేరు నీకెవరు యాంథమ్ థియేటర్లలో పక్కా మాస్ జాతరను తలపించాయి. ఈ సినిమా మేకింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాలోని కశ్మీర్ ఎపిసోడ్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్, అలాగే కర్నూలు కొండరెడ్డి బురుజు సెట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా మేకింగ్ వాల్యూస్ను పెంచాయి. మహేష్ ఫ్యాన్స్ కోరుకున్న పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉండటంతో రిలీజ్ రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా కూడా నైజాం, ఆంధ్ర అనే తేడా లేకుండా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 213 నుంచి 260 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా సుమారు 132 నుంచి 138 కోట్ల భారీ షేర్ రాబట్టి మహేష్ బాబు కెరియర్లోనే అప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ సినిమా బీసీ మాస్ సెంటర్స్లో చూపించిన దమ్ము, పండుగ సెలవుల్లో కలెక్షన్ల వర్షం కురిపించిన విధానం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మహేష్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ పాటకు మహేష్ వేసిన స్టెప్స్కు థియేటర్ల వద్ద కాగితాలెగరవేశారు అభిమానులు. ఇక ఈ సంక్రాంతి వార్లో అసలు విన్నర్ ఎవరు, ది అల్టిమేట్ వర్డిక్ట్ ఏంటి అని డీటెయిల్డ్గా కంపేర్ చేసి చూసుకుంటే, నంబర్స్ పరంగా, బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూసుకుంటే అల వైకుంఠపురంలో సినిమానే పైచేయి సాధించిందని చెప్పాలి. లాంగ్ రన్, ఓవర్సీస్ మార్కెట్ డామినేషన్, ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న రిపీట్ వాల్యూ కారణంగా అల వైకుంఠపురంలో షేర్ పరంగా 163 కోట్లతో నాన్ బాహుబలి రికార్డులను ఎవరికీ అందనంత ఎత్తులో తీసుకెళ్లి తిరగరాసింది. సరిలేరు నీకెవరు కూడా 138 కోట్ల షేర్తో సూపర్ హిట్గా నిలిచినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే కలెక్షన్స్ డిఫరెన్స్ సుమారు 25 కోట్ల వరకు ఉండటంతో బాక్సాఫీస్ రేస్లో అల్లు అర్జున్ ఒక అడుగు ముందు నిలిచాడు. రెండు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. పండుగ సీజన్ను క్యాష్ చేసుకుని ఎవరికీ ఎలాంటి నష్టాలు మిగల్లేదు. కానీ ప్రాఫిటబిలిటీ రేషియో, లాంగ్ రన్ కలెక్షన్స్లో మాత్రం అల వైకుంఠపురంలో బిగ్గర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఒకేసారి 200 కోట్ల షేర్ దాటిన సినిమాలు ఇండస్ట్రీకి రావడం అదే మొదటిసారి. ఇక అప్పటి ఆ కలెక్షన్స్ను ఇప్పటి అంటే 2026 నాటి ఇన్ఫ్లేషన్ వాల్యూతో పోల్చి చూసుకుంటే ఈ రెండు సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా ఒక్కో సినిమా 350 నుంచి 400 కోట్ల గ్రాస్ మార్కును ఈజీగా దాటేసేవి. ఆ రోజుల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే ఆ రేంజ్ నెంబర్స్ రాబట్టాయంటే ఆ ఇద్దరు స్టార్ల బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సీజన్లో రెండు పెద్ద కమర్షియల్ సినిమాలు ఒకేసారి వచ్చి ఇండస్ట్రీకి ఇంతటి బూస్ట్ ఇవ్వడమనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ఈ రెండు సినిమాలు ఇద్దరు బడా హీరోల కెరియర్లపై చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. అల్లు అర్జున్కు ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్కు వెళ్లడానికి ముందు ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసింది. ఆ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఆ తర్వాత వచ్చిన పుష్పాది రైజ్, పుష్పాది రూల్ ఏ రేంజ్లో గ్లోబల్ హిట్స్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబుకు కూడా సరిలేరు నీకెవరు ఆయన మాస్ ఫాలోయింగ్ను మరింత స్ట్రాంగ్ చేసింది. ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా ఆయన బాక్సాఫీస్ పుల్ తగ్గదని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ రెండు సినిమాలు ఎప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతాయి. మరి ఆ 2020 సంక్రాంతికి మీరు థియేటర్లో ముందు ఏ సినిమా చూశారు? త్రివిక్రమ్ మ్యాజిక్తో వచ్చిన అల వైకుంఠపురంలో మిమ్మల్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేసిందా, లేక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సరిలేరు నీకెవరు మాస్ యాక్షన్కు మీరు ఫిదా అయ్యారా? ఈ రెండింటిలో మీ ఫేవరెట్ మూవీ ఏది, ఎవరి యాక్టింగ్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీస్, డీటెయిల్డ్ మూవీ అనాలిసిస్ల కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. మళ్ళీ ఇంకో సాలిడ్ వీడియోతో అదిరిపోయే అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.